నన్ను అసహించుకునే వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు. దీని లగేజ్ ని బయటపడాయి. చెప్పించాయి. అలాగే. హ్యాండ్ వాష్కి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? ఏమైంది? ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా? ఇదేంటి ఈ టైంలో ఎక్కడుంది? చూడలేదు. థ్యాంక్ యూ. ఏమండి, కార్ ఆపండి. నా మాటలు వినిపిస్తున్నాయా? ప్లీజ్ కార్ ఆపండి. దాని కంట పడ్డానంటే చాలా డేంజర్. ఇటు చూస్తే ఆ శ్వేత గారు ఈ బిడ్డ నాకు ఇచ్చేసి ఎటు వెళ్ళిపోయారో తెలీదు. అవతల అన్నయ్య నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా లాక్ అయిపోయానేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? హలో, కార్ ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక ఆవిడ చీర కట్టుకుని. చూడలేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నా మాటలు వినిపిస్తున్నాయా?
మేడం ఇప్పటికే చాలా లేట్ అయింది, బయలుదేరదామా? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్. సరే మేడం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోయానేంటి? ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండమ్మా. నేను టాక్సీలో ఎలమంచిలు వెళ్తుండగా ఈ బాబు తల్లి లిఫ్ట్ అడిగి ఇక్కడికొచ్చింది. హ్యాండ్ వాష్ కని వెళ్ళి ఇంతవరకు రాలేదు. నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నేను బయలుదేరాలి. కొంచెం ఈ బాబుని మీ దగ్గర ఉంచుకుంటారా? ఎవరో ఏంటో తెలియకుండా మా దగ్గర ఎట్లా ఉంచుకుంటావమ్మా? అది కరెక్టే. ఒక పెన్ను పేపర్ ఇస్తారా? మీకు కార్లో లిఫ్ట్ ఇచ్చిన లహరిని. మీకోసం చాలాసేపు ఎదురు చూశాను. నా మాటలు వినిపిస్తున్నాయా? ఆవిడొచ్చి బాబు గురించి నా గురించి ఎంక్వైరీ చేస్తే ఆమెకు ఈ లెటర్ ఇవ్వండి. వెంటనే కాంటాక్ట్ చేయమని చెప్పండి. అలాగేనమ్మా. ఊరుకో నాన్న, ఊరుకో. మీ అమ్మ సడన్ గా ఎటెళ్ళిపోయిందో ఏంటో అర్థం కావటం లేదు. నేను తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరాల్సి వచ్చింది. మీ అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఏడవకు నాన్న, ఏడవకు. డ్రైవర్, నువ్వు పోనీ. హలో, కార్ ఆపండి. తమ్మా, ఇంక బయలుదేరదాం పదా. అదెక్కడున్నా పట్టుకుందాం. దాన్ని చంపి అప్ప ఆత్మకు శాంతి కలిగేలా చేద్దాం. మన వారసుని తెచ్చుకుందాం. పద. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఎప్పుడు గాయత్రి మంత్రం నా గాయత్రియే చదివేది కదా. గాయత్రి రాలేదేంటి? గాయత్రి, గాయత్రి, గాయత్రి. వాడికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. కాసేపు మంచోళ్ళ ఉంటున్నాడు, కాసేపు మూర్ఖుళ్ళ మారిపోతున్నాడు. ఏదేమైనా దాన్ని నా చేతే బయటికి గెంటించేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. గాయత్రి, గాయత్రి.
ఉదయాన్నే లేచి తనే పూజ చేసేది కదా, ఎక్కడ కనిపించదేంటి? ఎక్కడికి వెళ్ళింది? గాయత్రి, గాయత్రి. అప్పుడే అంతా అయిపోలేదు. ఆ గాయత్రి ఇంకా ఇంకా నరకం అనుభవించాలి. గాయత్రి, మాజీ ఒక్క నిమిషం. మా పిచ్చోడు ఎందుకో పిలుస్తున్నట్టున్నాడు, నేను మళ్ళీ చేస్తాను. బయటికి పోవే, బయటికి పోవే, బయటికి పోవే. గాయత్రి, గాయత్రి, గాయత్రి. వీడేంటి పొద్దునే గాయత్రి మంత్రం జపిస్తున్నాడు? నిహారిక, గాయత్రి ఏది? ఏంటి అలా చూస్తున్నావు? ఉదయం నుంచి గాయత్రి కనిపించట్లేదు. ఉదయం నుంచా? అవును, పొద్దున్నే కాఫీ ఇచ్చేది, పూజ చేసి హారతి ఇచ్చేది, టిఫిన్ పెట్టేది. ఈరోజు అవేమీ లేవు. అసలు గాయత్రియే లేదు. ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావేంటి నిహారిక? ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతావేంటి కిరణ్? నాకేం తెలుసు? ఈరోజు నాకు పూజ చేయాలనిపించింది, చేసుకుంటుండగా గాయత్రి గుర్తొచ్చింది, అందుకే అడుగుతున్నాను. రాత్రి జరిగింది నీకేమీ గుర్తులేదా? ఏం జరిగింది? రాత్రి గాయత్రిని నువ్వే బయటికి గెంటేసావు కదా. ఏంటి? నా చేతే బయటికి గెంటించేసావు కదా. నువ్వు వేసిన ఆర్డర్ ప్రకారమే గాయత్రి లగేజ్ ని బయటకు తోసేశాను. ఇంకెప్పుడు మన ఇంటికి రావద్దని కూడా చెప్పాను. నా గాయత్రిని నేను గెంటేశానా? అవును. నా గాయత్రిని నేను గెంటేశానా? అవును కిరణ్. గాయత్రిని నేను గెంటానంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? ఏయ్, నువ్వే గెంటేసి నా మీద పెడుతున్నావు కదా. ఏయ్, నిన్నేం చేస్తానో చూడు. నా గాయత్రి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో? గాయత్రి, వీడి పిచ్చి నాకెక్కేటట్టుంది. కిరణ్, గాయత్రి, గాయత్రి. గాయత్రి, గాయత్రి, గాయత్రి. గాయత్రి, గాయత్రి, ఏంటి గాయత్రి ఇది? నువ్వు ఇక్కడున్నావేంటి?
నిహారిక బయటికి గంటేస్తే మాత్రం బయటకు వచ్చేస్తావా? నిహారిక దీన్ని బయటికి గంటేయ్. నాతో ఒక మాట చెప్పాలి కదా. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను అనుకుంటున్నావు? లేకుండా మీరు బతకగలరా? ఏ చిన్నప్పటి నుంచి నువ్వు తోడుంటేనే బతికానా? రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావా? తలుపు కొట్టి నన్ను పిలవచ్చు కదా. నీకు జరగడానికి ఏదైనా జరుగుంటే నేనేమైపోయేవాడిని? ఉదయం నుంచి నువ్వు కనపడకపోయేసరికి నిహారికని అడిగితే ఏమందో తెలుసా? నేను నిన్ను బయటికి గెంటేశానంట. నా గాయత్రి నేను ఎందుకు గెంటేస్తాను చెప్పు? అలా మౌనంగా నిలబడిపోయావేంటి? మాట్లాడు గాయత్రి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రా 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 గాయత్రి రా. బయటికి గెంటేశాడు కదా అని పండగ చేసుకుంటూ ఉంటే మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నాడేంటి? అడ్డు తప్పుకొని హరిక. ఏంటి కిరణ్ ఇది? ఏంటంటే రాత్రి నువ్వే గెంటేసి మళ్ళీ నువ్వే ఎందుకు తీసుకొస్తున్నావు? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా గాయత్రిని నేను దూరం చేసుకోలేను. నా గాయత్రికి చిన్న కష్టం కలిగినా, నా గాయత్రి కంట్లో కన్నీరు వచ్చినా తట్టుకోలేను. నేను బయటికి ఎందుకు గెంటేస్తాను? ఇదే కదా నిన్ను బయటికి గెంటేసింది. ఇంకెప్పుడు ఇలా జరగదు గాయత్రి. రా రా. ఇదేంటి రాత్రి గెంటేసినట్టు నమ్మించి ఇప్పుడు ఇలా చేస్తున్నాడా? వీడు తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? లోపలికెళ్ళు. రా గాయత్రి. గాయత్రి ఇంకొకసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో గాయత్రి. నేను తట్టుకోలేను. నువ్వు ఒక్కరోజు కనిపించకపోయినా నేను తట్టుకోలేను. నిహారిక, దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా గాయత్రి నువ్వు ఎప్పుడు బాధ పెట్టినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఐ లవ్ గాయత్రి. నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా నేను గాయత్రి మనిషిని, నీ మనిషిని కాను. గాయత్రి, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. లోపలికెళ్ళు. వెళ్ళు గాయత్రి, వెళ్ళు.
బ్యాగ్ తీసుకొని వెళ్ళు. నన్ను విడిచి ఎలా వెళ్ళిపోతుంది? తనకు నేనంటే ఇష్టం కదా, ఏంటి ఇలా చేసింది? డౌటే లేదు, వీడు కావాలని నటిస్తున్నాడు. But I hate you! But I hate you! But I hate you! Hate you! Hate you! But I hate you! Hate you. అక్క నువ్వు లోపలికి వెళ్ళు. నీ తమ్ముడు ఈసారి శ్వేతం తీసుకొని వస్తాడు. ఒక్కనే వెళ్తాను. దాన్ని తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. రిషి బాబు